నమస్కారం గురూజీ. మీకు పాదాలకు శతకోటి వందనాలు గురూజీ. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. మీ లైన్ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది గురూజీ. ఎప్పుడు మా ఆశీస్సులో ఉంటుందమ్మా. మీ తల్లిదండ్రులకు శతకోటి వందనాలు తండ్రి. వాళ్ళ ఆశీస్సులు మీపై ఉంటుందమ్మా. మా చెల్లి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం గురూజీ. మీ పేరేంటి? నా పేరు వీరలక్ష్మి గురూజీ. మీ చెల్లి పేరు? జయలక్ష్మి గురూజీ. వీరలక్ష్మి, జయలక్ష్మి ఇద్దరు లక్ష్మి గారులే. అవును గురూజీ. ఇంకొక చెల్లి ఉందా? లేరు గురూజీ. ఇద్దరే నాన్నకి. ఇద్దరు తమ్ముళ్ళు, మా చెల్లి, నేను గురూజీ. సరే తల్లి. ఏం చదువుకోండి చెల్లి? చెల్లి 10th అయింది గురూజీ. మ్యారేజ్ చేయిస్తారు గురూజీ. మ్యారేజ్ అయిపోయిందా? అయిపోయింది గురూజీ. అంటే భర్తకి ఈమెకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? అవును గురూజీ. అమ్మోళ్ళ ఇంటి దగ్గరే ఉంది గురూజీ. బాబు పుట్టాడు గురూజీ. ఇప్పుడు 5వ నెల గురూజీ. ఏం చెప్తున్నాడు ఇప్పుడు అతను? అతను గురూజీ పెళ్ళయి 2వ సంవత్సరం జరుగుతుంది గురూజీ. పెళ్ళయినప్పటి నుంచి గొడవలే జరుగుతున్నాయి గురూజీ. మా చెల్లికి అసలు మనశ్శాంతి అనేది లేదు గురూజీ పెళ్ళైనప్పటి నుంచి. ఏం పని చేస్తాడు అతను? వంట చేస్తారు గురూజీ. అక్కడ ఇక్కడ వేరే వాళ్ళ ఇళ్లలో వెళ్ళా లేకపోతే ఏదైనా? లేదు, హోటల్ హైదరాబాద్ లో ఉంటున్నారు. హోటల్లో వంట చేస్తాడా? షెఫ్? అవును గురూజీ. ఫుడ్ బాగా చేస్తూ ఉంటారు. ఓకే. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఏ ఏ విచారంలో గొడవలు వస్తున్నాయి చెప్పండి, కారణం ఏంటి? కారు పెట్టేటప్పుడు సామాన్లు అయ్యి సరిగ్గా పెట్టలేదని గురూజీ. వాళ్ళ ఇంటికి ఫర్నిచర్ అది ఇది పంపించాల్సి ఉండిందా? అవును గురూజీ. సొంత మేనమామే గురూజీ. మా అమ్మగారు అలా అన్నయ్య కొడుక్కి చేశారు గురూజీ. అన్నిట్లో తక్కువ చేసేసామని ఇలా చేశారా? అవును గురూజీ. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న మాటే వింటాడు గురూజీ. అబ్బాయి పుట్టారైనా సరిగ్గా సంతోషం అనేది లేదు గురూజీ. బాబు పుట్టినందువల్ల కూడా. అమ్మాయి అయితే మొత్తగా పట్టించుకోను గురూజీ. ఆ పరమేశ్వర వాళ్ళ బాబు పుట్టాడు గురూజీ. మంచోళ్ళకి మంచిగా జరుగుతుంది తల్లి. ఏదో కర్మ వల్ల ఇలా జరుగుతూ ఉంది కానీ మంచోళ్ళకి మంచిగా జరుగుతుందిలే అమ్మా. ఇప్పుడు మీ అమ్మ నాన్న వాళ్ళు భర్త ఈమెను ఏమని పిలుస్తూ ఉంటారు? జయ అని పిలుస్తారు గురూజీ. మా నాన్నగారు అయితే పూర్తి పేరుతో జయలక్ష్మి అని పిలుస్తారు గురూజీ. ఆ లక్ష్మి అనేది తీసేయండి, జయ జయ అనే పిలువని చెప్పండి వాళ్ళ భర్త చేతిలో. ఇక లక్ష్మి అనేది తీసేసి కేవలం ఎవరు అడిగినా కూడా జయ అంతే పేరు, సరేనా? లక్ష్మి అనేది వద్దు. తర్వాత ఈమె చేతిలో ప్రతి శుక్రవారము గోమాతకి తన చేతుల నుండి ఏదైనా తినబెట్టి 5 ప్రదక్షిణలు చేసి సాయంత్రం పూట లక్ష్మీనారాయణ దేవాలయంలో బెల్లంపై నై దీపం వెలిగించమని చెప్పండి. 16 శుక్రవారాలు. ప్రతి మంగళవారం దగ్గరలో ఎక్కడైనా వీరభద్ర స్వామినో కాలభైరవ దేవాలయం ఉంటుంది, అక్కడ వెళ్ళి వేప నూనెతో మట్టి ప్రమిదల్లో 2 దీపాలు వెలిగించమని చెప్పండి. రోజు ఇంట్లో కొబ్బరి నూనెతో దీపం వెలిగించి ఒక దీపం వెలుగులోనే కూర్చొని ఒక కంచంలో నీళ్లు పోసి ఆ నీళ్లలోకి కొంచెం పసుపు కుంకుమ కలిపేసి దాని మధ్యలో మట్టి ప్రమిదలో ఒకే దీపం వెలిగించాలి. వెలిగించి దాని ముందు కూర్చొని అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదవాలి. చదివిన తర్వాత ఆ ఒక కంచంలో ఉన్న ప్రమిదకి 3 ప్రదక్షిణలు వేసి ఆ నీళ్ళని తల మీద ప్రోక్షణ చేసుకొని ఆ దీపం దేవుడి దగ్గర పెట్టేసి ఆ నీళ్లు చెట్టుకు పోసేయాలి. అలా రోజు ఉదయము లేక సాయంత్రం. నమస్కారం గురుజీ. గురుజీ మంచి తల్లి, మా ఆశీస్సులమ్మ. మీరు మేనరికల్లో పెళ్లి చేసుకున్నారా తల్లి? ఏంటి గురుజీ? మీరు భార్యాభర్తలు మేనరికంలో పెళ్లి చేసుకున్నారా? లేదు గురుజీ. ఓకే. జన్మజాతకం అయితే బాగుంది. మీ అబ్బాయి ఆశ్లేష నక్షత్రంలో కదా జన్మించిండేది? అవును గురుజీ. ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి సర్పశాపంతోనే జన్మించాడమ్మా. అవును గురుజీ, అందుకే తెలుసుకోవాలనుకుంటున్నాను. సర్పశాపంతో జన్మించాడు. ఏం తెలుసుకోవాలి మీ అబ్బాయి గురించి? ఇంకా చిన్న అబ్బాయి. అబ్బాయికి బాగా జలుబు దగ్గు గురుజీ, నిమోనియా అని చెప్తున్నారు. తగ్గుతుంది అని చెప్తున్నారు. కొంతమంది డాక్టర్ ఏమో అసలు తగ్గదు, ఇక జీవితాంతం అట్లే ఉంటుందని చెప్తున్నారు గురుజీ. ఎందుకంటే జన్మజాతకంలో నేను చూస్తూ ఉన్నాను, మీకు ఖచ్చితంగా తగ్గిపోతుంది. మీరేం కంగారు పడకండి. ఎందుకంటే ఈ ఒక జన్మ సమయంలో కర్కాటక రాశిలో జన్మించాడు మీ అబ్బాయి. అంతేకాకుండా లగ్నంలోనే రాహుకేతు దృష్టి ఉంది. కేతు ఉన్న లగ్నంలోనే రాహు దృష్టి లగ్నం పైన పడుతూ ఉందన్నమాట. ఈ ఒక కర్మ ఉండడం వలన అబ్బాయికి చాలా ఇలాంటిది కోల్డ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో ఇప్పుడే గవర్నమెంట్ జాబ్కి ఆలోచిస్తున్నారా? అప్పుడు ప్రపంచంలో గవర్నమెంట్ జాబ్స్ ఎవరికి ఉండవమ్మా, అందరికీ ప్రైవేట్ చేసేస్తారు మొత్తం.
అప్పుడేం చేస్తారు? ఫస్ట్ చదివించాలి అబ్బాయిని, చక్కగా చదువుకొని మంచి బుద్ధివంతుడైతే ప్రభుత్వ ఉద్యోగం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. చెప్పండి గురుజీ. ఏం చదువుకున్నావు తల్లి మీరు? నేను 10th వరకు చదువుకున్నాను గురుజీ. ఇప్పుడు ఓపెన్ డిగ్రీ చేస్తున్నాను గురుజీ, సెకండ్ ఇయర్. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచిది. ఇప్పుడు మనకి ఒక 500 పోస్టులు ఏదైనా వస్తాయి, రిలీజ్ చేస్తాము అనుకోండి గవర్నమెంట్. అప్పుడు మన జనాభా ఒక 4 నుంచి 5 కోట్లు అక్కడ ఉంటుంది, లేదా ఒక 3 కోట్లు అనుకున్నాం. దాంట్లో కనిష్టం అంటే 500 జాబ్కి 6 లక్షల అప్లికేషన్లు పడతాయి. 6 లక్షల అప్లికేషన్లో 500 సెలెక్ట్ చేయాలి. అంటే ఆ 500 జనము ఎంత ఇంటెలిజెంట్ అంటే వాళ్ళకి మాత్రం లభిస్తుంది, వేరే వాళ్ళకి వస్తుందా? అలా మన అబ్బాయి గవర్నమెంట్ జాబ్ రావాలంటే అంత ఇంటెలిజెంట్ చేయాలి. అర్థమైంది కదా? ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబ్ కావాలంటే ఖచ్చితంగా అంత చేయాలి, అంత కష్టపడాలి, అంత ఇంటెలిజెంట్ నాలెడ్జ్ కావాలి. అప్పుడు ఖచ్చితంగా రానే వస్తుంది. ఎందుకు రాదు? చదివిస్తున్నాం గురుజీ బాగానే. వాడికి హెల్త్ బాగాలేదు గురుజీ, అందుకోసం ఆ హెల్త్కి నేను రెమెడీస్ ఇస్తాను. మీ కొడుక్కి ఆరోగ్యం సరిపోతుంది అనుకోండి ఇక, సరేనా? సరే గురుజీ. మీరేం చేయాలంటే ఈ గోమూత్రం దొరుకుతుంది ఎక్కడైనా, గో అర్కం అంటే ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతాయి. సరే గురుజీ. ఒక 1/2 లీటర్ బాటిల్ తెచ్చుకోండి. రోజు పడగడుపులో 10 ml, 10 ml, 20 ml వద్దు, చిన్నపిల్లలు కాబట్టి 10 ml రోజు పరగడుపులో తాపెట్టాలి. రోజు 10 ml దాదాపు 1 సంవత్సరం దాకా ఇవ్వాలి. డైరెక్ట్ ఇస్తే నో ప్రాబ్లం, వాటర్లో కలిపించా నో ప్రాబ్లం, ఏం కాదు. తర్వాత రోజు రాత్రి పడుకోనేక ముందు ఒక తమలపాకు దానిపైన ఒక తేనె కాస్త వేసి రాసి అలాగే నోట్లో తినబెట్టేయాలి భోజనం అంతా అయిన తర్వాత. ఆ తినిన తర్వాత నీళ్లు తాగకూడదు. ఇలా దాదాపు 1 సంవత్సరం దాకా ఈ 2 కరెక్ట్గా మీరు చేస్తే తల్లి, మీ అబ్బాయికి ఆ నిమోనియా అనేది దూరమయ్యి, నెమ్ము అనేది దూరమయ్యి, ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ దూరం అవుతుంది, ఆరోగ్యం ప్రశాంతంగా ఉంటుంది, కాల్షియం కూడా బాగా పెరుగుతుంది, మంచిగా బుద్ధివంతుడు అవుతాడు, బాగా ప్రజ్ఞ ఉంటుంది, ఎడ్యుకేషన్ కూడా బాగా, మెమొరీ బాగుంది, ఐక్యూ బాగుందంటే మెమొరీ కూడా బాగా మంచిగా అవుతుంది తల్లి. నేను చెప్పించేయమ్మా, మీ కొడుక్కి అన్ని శుభం జరుగుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా. నమస్తే. విన్నారు కదండి, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి ఈనాటి యోగక్షేమం? ఇక ఈరోజు మంగళవారం చాలా విశేషం. చిత్తా నక్షత్రం, నక్షత్రాధిపతి ఎవరు? కుజుడు. మళ్ళీ ఈరోజు దినాధిపతి కుజుడే కదా, అందువల్ల ఈరోజు సాయంత్రం ఎవరికైతే కుజదోషం ఉందో, ఎవరికైతే కుజదోషం వల్ల వివాహాలు దూరం అవుతుందాయో, కుజదోషం వల్ల కుటుంబంలో ఏదైనా గొడవలు అవి ఇవి జరుగుతుంటే, కుజదోషం నివృత్తి మరియు కుజదోషం తగ్గడానికి ఈరోజు దుర్గాదేవి కానీ, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కానీ వెళ్ళి దర్శనం చేసుకోండి. దుర్గాదేవి దేవాలయంలో నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించండి, లేదా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అయితే నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించండి. ఇవేది కాకపోయినా సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోండి. దేవస్థానానికి వెళ్ళడానికి కాని వారు ఇంట్లోనే కూర్చొని దుర్గాదేవి పూజ లేదా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుంటూ కుజ రుణ విమోచక స్తోత్రం పఠించాలి. పఠించుకున్న ఉన్నవారు వినండి, లేదు అంటే వినేకి పఠించకి 2 కాకుండా ఉన్నవాళ్ళు దేవాలయానికి వెళ్ళాలి. చూశారు కదా? అంటే ఈరోజు సాయంత్రము కుజదోష నివృత్తికి, కుజదోషం వల్ల వివాహం త్వరగా ప్రాప్తి అయ్యడానికి, కుజదోషం వల్ల కుటుంబంలో ప్రశాంతంగా ఉండడానికి ఈరోజు సాయంత్రం కుజ రుణ విమోచక స్తోత్రాన్ని పఠించాలి. అనుకూలమైతే దుర్గాదేవి కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కానీ దర్శించుకోవాలి. ఇది కాకపోతే నవగ్రహాల్లో కుజుడు గ్రహం ఉంటుంది, అతన్నైనా దర్శించుకొని రండి, అన్ని శుభం జరుగుతుంది. కుజదోష నివృత్తి కోసం ఈరోజు సాయంత్రం దుర్గాదేవి ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి, లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి కుజ రుణ విమోచక స్తోత్ర పారాయణం చేయాలి.